చూడండి ఎంత బాగుందో. కర్రీ అయితే చాలా చాలా టేస్ట్‌గా ఉంటది. చపాతీలోకైనా, పూరీలోకైనా, బగారా రైస్‌లోకైనా, వట్టి రైస్‌లోకైనా చాలా చాలా బాగుంటదండి. ఒకసారి ట్రై చేయని వాళ్ళైతే ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. పైనుంచి కొత్తిమీర వేసుకోవాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజ్ఞా విజయ్ కుక్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ చోలే మసాలా కర్రీ అండి. దానికి ఒక హాఫ్ కప్పు ఈ కాబూలి చెన్న నైట్ అంతా నానబెట్టుకున్నానండి. ఇప్పుడు వీటిని కుక్కర్లో వేసుకోవాలి. ఓకే అండి, వీటిని కుక్కర్లో వేసుకోవాలి ఇప్పుడు. ఓకే అండి, 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి, కొద్దిగా దాల్చిన చెక్క వేసుకోవాలి, 2 యాలకులు వేసుకోవాలి, 2 లవంగాలు వేసుకోవాలి. ఓకే అండి, హాఫ్ కప్కి ఒక గ్లాసు వాటర్ వేసుకున్నానండి నేను. ఓకే అండి, ఇందులో ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేసుకుంటున్నానండి. ఓకే అండి, కుక్కర్ అంతా పెట్టేసుకోవాలి ఇప్పుడు. ఓకే అండి, ఇది స్టవ్ పైన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. ఓకే అండి, ఒక 5 జీడిపప్పు వేసుకోవాలి, ఒక 2 పచ్చిమిర్చి వేసుకోవాలి, ఒక 3 వక్కల ఎండు కొబ్బరి వేసుకోవాలి, చిన్న దాల్చిన చెక్క వేసుకోవాలి, ఒక 4 లవంగాలు వేసుకోవాలి, ఒక 2 ఇలాచీ వేసుకోవాలి, కొద్దిగా బండ పువ్వు వేసుకోవాలి, ఒక స్పూను ధనియాలు, ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఓకే అండి, దీన్ని ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఓకే అండి, ఇదే మిక్సర్లో మళ్ళీ ఒక స్మాల్ సైజు టమాటోస్ ఒక 4 తీసుకున్నానండి. వీటిని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, శనగలు అయితే ఉడికినాయండి. చూడండి, ఇలా ఉడికించుకోవాలి మెత్తగా. టమాటా ప్యూరీ ఇలా చేసుకోవాలండి. మసాలా పేస్ట్ ఇలా చేసుకోవాలండి. ప్యాన్ అయితే వేడైంది. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ స్పూన్తోని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నామండి. ఓకే అండి, ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. నేను ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసానండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువ ఉంటే చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఓకే అండి, ఆనియన్స్ అయితే లైట్ బ్రౌన్ కలర్ రావాలండి. వచ్చే వరకు ఇలానే కొద్దిగా తిప్పుకుంటూ ఉండాలి. ఓకే అండి, ఆనియన్స్ అయితే వేగినాయి. ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కొద్దిగా వేయించుకోవాలండి. ఓకే అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు మనం వీటికి పసుపు వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూను పసుపు వేస్తున్నానండి. ఓకే, పసుపు వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి మిక్స్ చేసుకోవాలండి. ఓకే అండి, ముందుగా చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఓకే అండి, మసాలా పేస్ట్ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కొద్దిసేపు పచ్చివాసన పోయే వరకు ఇలా మిక్స్ చేసుకోవాలి. మసాలాని పచ్చివాసన అనేది పోయిందండి. టమాటా ప్యూరీ కూడా వేసేసుకోవాలండి. ఓకే అండి, ఇందులోనే ఒక స్పూను కారం వేస్తున్నానండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము, మసాలాలు కూడా వేసాం కదా, ఒక స్పూను సరిపోతుందండి. నేను 4 మెంబర్స్కి సరిపడా కర్రీ చేస్తున్నానండి. ఓకే, ఈ కారము ఈ టమాటా ప్యూరీ బాగా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి. 1.5 స్పూన్ వేస్తున్నానండి. ఈ టమాటా ప్యూరీని బాగా ఉడికించుకోవాలి. ఓకేనండి, ఒక 5 మినిట్స్ టమాటా ప్యూరీని అయితే ఉడికించుకోవాలండి. చూడండి, టమాటా ప్యూరీ ఉడికి ఆయిల్ ఎలా పైకి వచ్చిందో. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న ఈ శనగలు వాటర్తో సహా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఒక 15 నిమిషాలు మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. ఓకే అండి, మూత పెట్టేస్తున్నా. మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి 15 మినిట్స్. ఓకే ఫ్రెండ్స్, ఉడికిందో లేదో చూద్దాం. చూడండి, కర్రీ ఉడికి ఆయిల్ ఎలా పైకి వచ్చిందో ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఓకే అండి, కొద్దిగా దీంట్లో కొత్తిమీర వేసుకోవాలి.
ఓకే అండి, చోలే మసాలా కర్రీ రెడీ అయిందండి. ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే. చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఓకే అండి, దీన్ని ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి చోలే మసాలా కర్రీ ఎంత బాగుందో. కొద్దిగా లూజ్గా ఉంచానండి. ఇది చల్లారిన కొద్దీ గట్టిగా అవుతుంది కర్రీ, అందుకే కొద్దిగా లూజ్గా ఉంచాను. చూడండి ఎంత బాగుందో. కర్రీ అయితే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. చపాతీలోకైనా, పూరీలోకైనా, బగారా రైస్లోకైనా, వట్టి రైస్లోకైనా చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయని వాళ్ళైతే ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కర్రీ అయితే సర్వ్ చేయడం అయిపోయింది. కొద్దిగా పైనుంచి కొత్తిమీర వేసుకోవాలి. అంతేనండి, కర్రీ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఖచ్చితంగా చేసి చూడండి ఒకసారి. ఓకే అండి, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.